కనెక్షన్ ఇంకా చెప్పి బయట చేస్తాం కదా. ఓకే వెనకాల లాక్కోండి. సార్ ఆయన ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండి ఎన్నో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన చిత్తూరు బిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని మనందరి తరఫున వారికి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే అన్ని శాఖల వారిని గౌరవిస్తుంది అనేది ఈ ఒక కార్యక్రమం చూసి మీ అందరి తరఫున చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక అబ్బాయి కొత్తది మన చిత్తూరుకి ఇచ్చారు అన్నారు. నేను నాకు బాగా గుర్తు 6 months అయ్యారు కదా వరదలు వచ్చి. సో ఏదో ఒక కార్యక్రమంలో నాకు బయట దేశంలో ఉన్నాను అనుకుంటా. మేబీ వచ్చేటప్పటికి వాట్సాప్ వీడియోలో ఫోటోలు పెడతా ఉన్నారు. ఎంత చక్కగా పనిచేశారంటే రాత్రి పగలు అక్కడ నీమా నది కాలువ దగ్గరే ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడు ఇబ్బంది కలిగిందో అగ్నిమాపక సిబ్బంది చాలా చక్కగా పనిచేసిన ఫోటోలు వీడియోలు చూస్తున్నాను. అంటే వారు ఏదో ఒక సందర్భం జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళడం, కాపాడడం ఇదంతా రొటీన్. లేదు ఇలా వరదలు చేసింది మనం సేఫ్టీగా ముందుగా పోయి అన్ని చేయాలి అంటే నేను అక్కడ ఫోన్లో మానిటరింగ్ చేస్తా ఉంటే డిప్యూటీ మేయర్ అలాగే ఈ ఒక సంస్థ మొత్తం కూడా అక్కడ అర్ధరాత్రి 12-1 గంటలో కూడా నాకు వీడియోలు పెడతా ఉన్నారు. అంటే మన చిత్తూరులో ఈ సంస్థ ఇంత బాగా పని చేస్తా ఉంది అనేది నేను ఆ రోజే గుర్తించి ఎప్పుడో చెప్పాల్సింది కంగ్రాట్స్. ఈ సందర్భంగా అటువంటి సందర్భంలో స్పందించి పని చేశారు. మీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఎక్కడ కూడా ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఇంకోటి జరగకుండా ఇప్పుడు చెప్పినట్టు ఈ 6 రోజులు స్కూల్స్, కళాశాలలో, అలాగే ప్రైవేట్ మాల్స్ కావచ్చు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లలో కూడా అంతా ఒక మాక్ నిర్వహించి వారికి కూడా ఒక అవగాహన కల్పించి వీరందరినీ ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతకు కూడా ఒక అవగాహన కలగాలని ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించి ఇంత ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ మరొకసారి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అప్పుడే చెప్పినట్టు జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఎందుకు జరుగుతున్నాయంటే 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తు తెచ్చుకొని మరెప్పుడు ఇటువంటిది జరగకూడదు, ఆ జరిగిన తప్పిదం జరిగింది, నష్టపోయిన 71 మంది, 800 మంది ప్రజలు కూడా చనిపోయారని ఇప్పుడు దీంట్లో చదవడం చూసి చాలా బాధేసింది. బట్ జరిగిపోయింది. దాని ఆదర్శంగా జాగ్రత్తగా నెక్స్ట్ ఎక్కడ కూడా జరగకుండా ఈ సంస్థ ఇంత పకడ్బందీగా అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మొన్న ఏవో కొత్త వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసేటట్టు సార్ రీసెంట్ గా 14-15. సో అగ్నిమాపక శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. స్టూడెంట్స్, అంగన్వాడీ వారికి, పాత్రికేయులకు, మిత్రులకు, రిటైర్డ్ నాయకులకు, పాత్రికేయులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఒక శాఖ ఎందుకు ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటుంది అన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఏప్రిల్ 14, 1944వ సంవత్సరంలో బాంబేలోని డాక్ యార్డ్లో ఫోర్ట్ స్ట్రైకైన్ అనే ఒక నౌకలో 1200 టన్నుల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ క్యారీ చేసుకొని బాంబే డాక్ యార్డ్కి వచ్చింది. అక్కడ ఒక అగ్ని ప్రమాదం అన్నటువంటిది జరిగింది. ఆ ప్రమాదంలో 1200 టన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ బ్లాస్ట్ అయ్యాయి.
సుమారుగా 800 మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది 66 మంది దాకా తమ ప్రాణాలను కోల్పోయారు. సో ఎంతో మంది ఈ యొక్క ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరి ఇంతమంది ప్రాణాలు కోల్పోతే ఎట్లా? మరి అవేర్నెస్ లేకపోతే ఎట్లా? చైతన్యవంతులు చేయాలి అన్న ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ఏప్రిల్ 14లో అగ్నిమాపక దినంగాను, ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవంగాను జరుపుకుంటూ ప్రతిరోజు నిత్యం అవేర్నెస్ చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసి అగ్ని ప్రమాదం అన్నటువంటిది లేకుండా, ఒకవేళ ఉన్నా దాని ప్రమాద స్థాయి తగ్గించేటటువంటి విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం అగ్నిమాపక శాఖ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నదని సవినయంగా తెలియజేసుకుంటున్నాం సార్. చాలా ఇండస్ట్రీస్లోను రిమైనింగ్ ప్లేసెస్లోను 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళను కూడా ఇంచుమించుగా ఒక చిన్న ఫైర్ ఫైటర్గా తయారు చేసి చాలా ఇండస్ట్రీస్లో చిన్న చిన్న ఫైర్ ఫైటర్స్ తయారయ్యారు ఇప్పుడు అని సవినయంగా గౌరవంగా చెప్పుకుంటున్నాం సార్. సో ఇంతమంది ఈ విధంగా ట్రైనింగ్ చేయడం వల్ల మనం ఏదైనా ప్రమాదం సంభవిస్తే చిన్న స్థాయిలో అరికడితే కనుక అది పెద్ద స్థాయికి చేరకుండా ఆ ప్రమాదాన్ని అక్కడితోనే నివారించిన వాళ్ళము అవుతాము. తద్వారా పెద్ద పెద్ద ప్రమాదాలను నివారిస్తే మనకు నేషనల్ లాస్ కానీ, ఫైర్ లాస్ కానీ, హ్యూమన్ లాస్ కానీ తగ్గి మన అభివృద్ధి ఇంకా పెరుగుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యంగా మనం అన్ని అగ్నిమాపక కేంద్రాలలోనూ కవాతు నిర్వహించి ఈ ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే అగ్ని ప్రమాదంలో ఎవరైనా చనిపోతారో భటులు వాళ్ళ పేర్లు చదివి వినిపించి వాళ్ళ స్మారకార్థం బొకే పెట్టి మౌనం పాటించి సభని నిర్వహించడం జరుగుతుందా. అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టాల్స్ విజిట్ చేసేటటువంటి విధంగా చేసి నిర్వహించడం జరిగింది సార్. ముందుగా మన మిగతా మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో నాకు మాట్లాడడానికి అవకాశం చెప్పినందుకు నమస్కారాలు. ఇందాక చెప్పినట్టు 1994 జరిగిన ఇన్సిడెంట్ ఆధారం చేసుకొని అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా మనము మన సిబ్బంది బాధపడుతున్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 6 రోజులు అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. దీన్ని మనం ఏదో చూసి వచ్చి అన్ని వెళ్ళిపోకుండా ప్రమాదం జరిగిన తర్వాత బాధపడిన ప్రమాదం జరగకుండా చేసుకుంటే మనం చాలా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా సేవ చేసిన వాళ్ళము. కాబట్టి సార్లు చెప్పిన ప్రతి సూచన పాటిస్తూ అందరూ ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని ఆస్తులు కాపాడాలని మనసులు కోరుకుంటున్నాను. ఈ చిన్న సందర్భంలో మన సీఎం గారి గురించి మాట చెప్పాలనుకున్నాను. సార్ గురించి ఒక చిన్న అభిప్రాయం. ఈ రోజుకైతే ఆయన సీఎం 4 కర్మలు చేశారు కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎవరికి. సార్ కూడా నా వేస్తే ఏం అనుకోవచ్చు. అక్కడి నుంచి కాళ్ళు వెళ్ళడం, సైకిల్ పడడం, ఎదురు పడడం, ఒక టౌన్కి తిరుపతి కావాల్సినంత ఉపయోగం చుట్టి ప్రతి ఒక్క విషయం నేర్చుకొని ఆయన చదువు స్టార్ట్ చేసిన నుంచి ప్రతి ఒక్క విషయం పెద్దలు చెప్పిన విషయం నేర్చుకొని ఈరోజు ఐసీఎం ఎదిగినారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్ణాటక సార్ చాలా కర్ణాటక సార్ కూడా డిస్ట్రిక్ట్ చాలా గ్రేట్. నువ్వు ఇంకా బాగా చదివి ఎన్నెన్నో
అన్నా అన్నా ఇప్పుడు కొంచెం కొంచెం ఓకేనా చిత్తూరు జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుంది. వీటికి ఎన్నో ప్రయత్నాలు అవసరం ఉంది. ఎమ్మెల్యే గారి ఆదేశాలతో వెహికల్ని ఓపెన్ చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ రాజేష్ గారు జెండా ఊపి బండిని ముందుకు